ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జూన్ 26 నుండి 12 కేసులు నమోదు కాగా కడప, గుంటూరు, కాకినాడలో ఎక్కువగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్య సమస్యతో 4 మృతి చెందగా నమూనాలను పూణే ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం 2 హాస్పిటల్లో, 3 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కడపలో జూలై 7 తర్వాత కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసిన విజయవాడ ప్రభుత్వం హాస్పిటల్ సూపరింటెండెంట్తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా ఆరోగ్య శాఖ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ, దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం మనం విజయవాడలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే కోవిడ్ పేషెంట్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే దానికి సంబంధించి తెలుసుకునేందుకు మనతో పాటు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘునందన్ గారు ఉన్నారు. ఆయన దగ్గర మనుషులు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు కోవిడ్ పేషెంట్ల కోసం? నమస్కారం అండి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గౌరవనీయులు మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రులు, తర్వాత మా సెక్రటరీ గారు, డిఎంఈ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 15 బెడ్లు ఐసీయూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఐసీయూలో బెడ్స్తో కాకుండా అన్ని రకాల సౌకర్యాలు, పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఏదైనా కాంప్లికేషన్లో ఉంటే రికవరీ చేయగల సౌకర్యాలు, ఇంక్లూడింగ్ టెస్టింగ్ మెటీరియల్స్, ఆర్టీపీసీఆర్కి సంబంధించిన కిట్స్ అయితేనేమి, వాళ్ళకి ఏ రకమైన టెస్టులు చేయాలి, కొన్ని రకాల పేషెంట్స్ బ్లడ్ టెస్ట్ కూడా అవసరమైతే వాటికి సంబంధించిన పరీక్షలు చేయడానికి, పీపీఈ కిట్స్ కానీ, గ్లౌస్ కానీ, మాస్క్స్ కానీ, ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో సహా కొత్త వార్డులో అన్నీ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, ఏమాత్రం సస్పిషన్ ఉన్నా జీజీహెచ్ విజయవాడకు వచ్చి పరీక్ష చేయించుకుని కోవిడ్ ఉందో లేదో నిర్ధారణ చేయించుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ మేము కల్పిస్తున్నాము. ఆ సదుపాయాలన్నీ వినియోగించుకులుగా మేము ప్రార్థిస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పటి వరకు ఏమైనా కోవిడ్ కేసులు ఐడెంటిఫై చేశారా? దీనికి సంబంధించి మన ఆసుపత్రి తరఫున ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తుంది? ప్రతిరోజు ఇక్కడి నుంచి కర్సరీ కేసెస్ అంటామండి, అంటే టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. అలా పంపించిన 47 కేసుల్లో ఇంతవరకు మనకు పాజిటివ్ రాలేదు. కానీ టెస్టింగ్ అనేది ఇప్పుడు పేషెంట్స్ని మనకు ఒక వేవ్ అనేది నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి అప్రమత్తంగా మేము రెడీ అయ్యే ఉన్నాము. అందువల్ల మాకు ఏదైతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ అంటాం, ఆర్ఏటీ కిట్స్ అని మన దగ్గర లేవో, ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన బయట నుంచి ప్రొక్యూర్ చేసేందుకు ఇమ్మీడియట్గా ప్రయత్నం చేస్తున్నాము. వాటితో పాటుగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎస్ఎంసీలో ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు కూడా సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వైరస్కి సంబంధించినటువంటి వేరియంట్ మీద ఏమైనా క్లారిటీ ఉందా? అసలు దాని లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దానివల్ల ఈ మధ్యకాలంలో మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటి? మొత్తం దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుందండి. ఐవీఆర్ఐ పూణే అంటే వైరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంది. అది మనకు ప్రస్తుతానికి మైక్రోబయాలజీ వాళ్ళ దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. తప్పకుండా వచ్చినప్పుడు మేము ప్రెస్కి షేర్ చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విజయవాడలో గవర్నమెంట్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కూడా కోవిడ్ పేషెంట్లకు సంబంధించి సేవలు అందించేందుకు ఇక్కడ డాక్టర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దానికి తగిన విధంగానే పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కోవిడ్ పేషెంట్ల కోసం ఒక పక్క బెడ్స్ రెడీ చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ స్థాయిలో అయినా సరే కోవిడ్కి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా, చికిత్సను అందించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా దానికి తగిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఎక్కడ కేసులు నమోదవుతున్నాయి, ఆ కేసులకు సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏంటి, ఒకే ప్రాంతంలో నమోదవుతున్నాయా, వేరు ప్రాంతాల్లో నమోదవుతున్నాయా, లేకుంటే దానికి సంబంధించినటువంటి ఆ వేరియంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమూనాలు తీసి దానికి సంబంధించినటువంటి పూణే ల్యాబ్ కూడా పంపిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే కోవిడ్కి సంబంధించి ఒక పక్క
ప్రజల్లో ప్యానిక్ అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ వల్ల మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఆ మరణాలు సంభవించినటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి హిస్టరీ చూసినప్పుడు కూడా వాళ్ళకి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇప్పటి వరకు ఒక కేసు కూడా ఏదైతే నమోదైనటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఒక పేషెంట్ కూడా కోవిడ్ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా ఏదేమైనప్పటికీ అన్ని రకాలుగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించేందుకు ఇక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు.